ఫ్రెండ్స్, ఈరోజు మనం పని గురించి మాట్లాడుకుందాం. పని అనగానే కేవలం గుర్తొచ్చేది కూలి పని, పనివాళ్ళు, ఇవే గుర్తుకొస్తాయి మనకి. పని అంటే కూలి పని కాదు, పనివాళ్ళు కాదు, కేవలం అది ఒక ఊత పదం. కానీ పని అనేది పేదవాడి నుంచి కోటీశ్వరుడు వరకు ఉంటుంది. పని రకరకాలుగా ఉంటుంది పని. అంతేగాని పని అనగానే తక్కువ చేయకూడదు. ప్రతి వాళ్ళకి పని ఉంటుంది. ఆ పనిని మనం గౌరవంతో, ఇష్టంతో, ప్రేమతో చేయాలి. అదే కూలివాడు పనికి వెళ్ళాడు అనుకోండి, ఆ రోజు పని చేస్తాడు. ఆ పనిని కాలం మారే కొందికి వాళ్ళు మారుతున్నారు. అదే పాతకాలంలో అయితే పనిని ఎంతో గౌరవంగా చేసేవాళ్ళు. యజమాని ఉన్నా లేకపోయినా బాధ్యతగా చేసేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో అలా జరగటంలా. ఏంటంటే మనిషి ఉంటే చేయటం, లేదంటే లేదు. కానీ సాయంకాలం మాత్రం డబ్బులు తీసుకుంటారు. ఇది మనం కష్టపడి తీసుకుంటున్నామా, పని చేసి తీసుకుంటున్నామా అనే ఆలోచన వాళ్ళకి రాదు. అలా ఉంటుంది. అదే ఇప్పుడు మనం పని చేసే వాళ్ళు ఉంటారనుకోండి ఇంట్లో, వాళ్ళు కూడా ఉన్న కొద్దికి మారిపోతున్నారు. అది వరకు ఉన్న విలువలు, గౌరవాలు తీసేశారు. ఏంటంటే మీ అవసరం మీది, చేయించుకుంటే చేయించుకోండి, లేకపోతే మానేయండి అనే పద్ధతికి వచ్చేసారు. శాలరీ మాట్లాడుకునేటప్పుడు మాత్రం ఖచ్చితంగా చెప్తారు, మేము అది చేస్తాం, ఇది చేస్తామని. కానీ చెప్పినది ఒక్కటి చేయరు. అదేమంటే మానేస్తాం. మాట్లాడితే అది భయపెట్టడం. ఎందుకంటే అనారోగ్యాల వల్ల చేసుకోలేక పెద్ద వయసులో పిల్లలు ఉద్యోగాలకు వెళ్ళిపోయి ఉన్నవాళ్ళని బెదిరించడంలో నంబర్ 1గా బెదిరిస్తున్నారు. అలా కాదు. ఆ పని ఉండి మనం ఉంటేనే వాళ్ళకి ఆ పని ఉంటుంది. ఆ పని ఉంటేనే వాళ్ళకి ముక్తి. ఆ జీతాలు తీసుకోకపోతే వాళ్ళకి గడవదు. కానీ వాళ్ళు మనల్ని బెదిరించడం మాత్రం మానటంలా. ఇది ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్లు. ఇక వాళ్ళని తీసేయండి. ఉద్యోగానికి వెళ్తున్నారు, అక్కడ ఉద్యోగం అన్నా అది పనే. ఏందయ్యా అంటే పేరులు మార్పు. ఉద్యోగంకి వెళ్తున్నారు, చేస్తారు, శాలరీ తీసుకుంటారు. అది అక్కడ ఎట్లా చేస్తున్నారంటే టైం పాస్ అనే సాయంకాలం ఎప్పుడు వెళ్తామో 9 అవుతుంది, డ్యూటీకి వెళ్తాం, 5 అవుతుంది, ఇంటికి వస్తామన్న టైంపాస్లో ఉంటుంది. కానీ అలా చేయకూడదు. మనం తీసుకునే డబ్బుకి న్యాయం చేయాలి. అదే అయిపోతుంది బిజినెస్ అయినా పని చేయాలి. సరుకు తెచ్చుకోవాలి, సరుకు సర్దుకోవాలి, సరుకు అమ్ముకోవాలి, ఇంత పని ఉంటుంది. ఆ పనిని సక్రమంగా చేశాడా విలువ ఉంటుంది. సక్రమంగా చేయలేదనుకోండి, సరుకు చూసి తెచ్చుకోలేదనుకోండి, లాస్ వస్తుంది. సరిగా అమ్ముకోలేదనుకోండి, వేస్ట్ అయిపోతుంది. అది మన చేతుల్లో ఉంటుంది. అదే పనిని అమ్మో ఇది ఉంటేనే నాకు రేపొద్దున జీవితం, ఇది ఉంటేనే నాకు 4 రూపాయలు వస్తాయి, ఇది ఉంటేనే నా కుటుంబం నడుస్తుంది అనేవాడు దాన్ని నిర్లక్ష్యం చేయడు. అది పనిగా అనుకోడు, అది దైవంగా అనుకుంటాడు. ప్రతి పని చేసేవాడు కూడా పనిని దైవంలాగా చూసుకోవాలి. ఎంత కష్టమైనా సరే దాన్ని ఇష్టంగా చేస్తే ఆ పని చాలా హ్యాపీగా ఉంటుంది, తేలిగ్గా అనిపిస్తుంది. అయిపోయింది. మధ్యతరగతి వ్యక్తులు ఈ విధంగా ఇబ్బందులు పడతారు. సరిగా చేసుకుంటారా, ఒక అడుగు ముందుకి,
చేసుకోలేకపోతారా? ఆ పని ఎంత ఇబ్బందులైనా తీసుకొస్తుంది. అలాగే కోటీశ్వరులు, లక్షాధికారులు వాళ్ళు ఉంటారు. వాళ్ళు పని లేదు, ఊరినే కూర్చున్నారు, సంపాదించుకుంటున్నారు అని మనం అనుకోకూడదు. మనకి శారీరక శ్రమ, వాళ్ళకి మానసిక శ్రమ. వాళ్ళు ఎన్నో ఒత్తిడులకి గురవుతారు. అది పెట్టుబడి ఎక్కువే, లాభము ఎక్కువే, బాధలు ఎక్కువే. సరిగా పెట్టుబడి పెట్టి బిజినెస్ చేస్తే లాభాలు వస్తాయి. అదే ఏ చిన్న పొరపాటు జరిగినా చాలా భారీగా నష్టపోతారు. వాళ్ళది పని లేదు అనుకోవద్దు, వాళ్ళు సుఖపడుతున్నారు అనుకోవద్దు, మనకన్నా ఎక్కువ కష్టపడతారు వాళ్ళు. అలాగే ఏదైనా ఇప్పుడు స్కూల్స్ ఉన్నాయనుకోండి, జీతాలు తీసుకుంటున్నారు, చెప్పేది చెప్పాలి. కొంతమంది టీచర్సు దాన్ని అజాగ్రత్తగా చెప్పారనుకోండి, అది మెప్పు పొందదు. హాస్పిటల్కి వెళ్ళాం, వాళ్ళు చూడలేదనుకోండి, వాళ్ళ పనిని వారు సరిగా నిర్వర్తించకపోతే మన ఆరోగ్యాలు దెబ్బతింటాయి, మన ఆయుష్ తరిగిపోద్ది. ఎవరైనా సరే పని అనే దాన్ని తక్కువ చూడబాకండి. పని అనేది లేకపోతే మనం ఎవ్వరం బ్రతకలేం, పైకి ఎదగలేము. ఆ పని చేస్తేనే మనకి 4 రూపాయలు వస్తాయి. ఆ పని చేస్తేనే మనం కడుపు నిండా తినగలుగుతాం. ఆ పని చేస్తేనే మనం హ్యాపీగా ఉంటాం. అందుకే నేను చెబుతున్నాను, పనిని దైవంగా చూడండి. దేవుడికి దండం పెట్టుకునేటప్పుడు ఎటా పెట్టుకుంటాం? మనస్ఫూర్తిగా నాకు అది కావాలి, ఇది కావాలని కోరుకుంటాం. మనం చేసే పని మొదలుపెట్టినప్పుడు కూడా మనస్ఫూర్తిగా నేను ఇది కరెక్ట్గా చేస్తాను, దీన్ని నాకు ఆశీర్వదించమని మనం దండం పెట్టుకోవాలి. అంతేగాని ఇది నేను చేస్తున్నాను, ఏంటిలే నా దగ్గర డబ్బు ఉంది, నేను చేస్తే ఏమి కాదనుకోవద్దు. డబ్బున్నాడికైనా లేనాడికైనా కోటీశ్వరుడికైనా పనే. ఆ పనిని విలువ తక్కువగా చూడబాకండి. ఇది నేను చెప్పేది. మనమైనా సరే మన పనిని మనం ఇప్పుడు నేనైనా సరే ఈ చెప్పేదాన్ని నేను సరిగా చెప్పలేదనుకోండి, ఇష్టంతో చెప్పలేదనుకోండి, రేపొద్దున నాకే ఇబ్బంది. ఈవెంట్లే ఫస్ట్ చెప్పినట్టు చెప్పట్లేదు అని మీరు కూడా విమర్శిస్తారు నన్ను. కాబట్టి ఎవరైనా సరే పనిని జాగ్రత్తగా చేయండి, జాగ్రత్తగా భవిష్యత్తును ముందుకు నడిపించండి. అలాగే ఆ జాగ్రత్తలోనే డబ్బు సంపాదించి 4 రూపాయలు దాచుకోవటానికి చెయ్యండి. అది నేను చెప్పేది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఏదైనా నేను ఎక్కువ చెప్పాను, తక్కువ చెప్పానని మీరు అనుకున్నట్టయితే దాన్ని వివరించి చెప్పండి నాకు, ఇది అని. ఈ విషయంలో మీరు ఇలా చెప్పారు అని కామెంట్ చేయండి, నేను సరిదిద్దుకుంటాను. అలాంటి తప్పు మళ్ళీ మాట్లాడకుండా ఉంటాను. ఓకే.